ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఈరోజు మాతో పాటు అర్చన గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మైండ్ కోచ్. నమస్తే మ్యామ్. నమస్తే జవేరియా గారు. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఎన్నో సాధిస్తున్నారు. కానీ చాలామంది అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇమ్మీడియట్గా క్విక్గా నేను నా ఎమోషన్స్ అంటే నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేసుకోవాలి, రిలీఫ్ అవ్వాలి అన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఏమందిస్తున్నారు? జవేరియా గారు, మనం చాలా వరకు ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది మనకి అనే విధంగా. కానీ ప్రతి ఒక్కరికి కూడా క్విక్ రిజల్ట్స్ కావాలి, ఇమ్మీడియట్గా కావాలి అని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే లెఫ్ట్ బ్రెయిన్తోనే వర్క్ చేస్తూ ఉంటామో, అది ఈగో మైండ్ అని చెప్పుకోవచ్చు. సో దాంతోనే పని చేస్తాం. ప్రతిసారి మనకు లాజిక్ కావాలి, ఇది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అనే దాన్ని బట్టే ఉంటూ ఉంటారు. సో ఎప్పుడైతే లాజికల్ మైండ్ పని చేసినప్పుడు మ్యాజిక్ పని చేయదండి. బికాజ్ ఎప్పుడైతే మనం రైట్ బ్రెయిన్తో పని చేస్తామో మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మన లైఫ్లో మిరకల్స్ని చూస్తూ ఉంటాం. సో మనం ప్రతిసారి లాజిక్ కాకుండా గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో ఎప్పుడైతే ఉంటామో ప్రతి ఒక్కటి మన లైఫ్లో అబండెన్స్ అనేది చూస్తామండి. సో నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం, ఎప్పుడైతే డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు డబ్బులకి మనం కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. కానీ మనం చెప్తున్నామా? అస్తమానం డబ్బులు రావాలి అనే విధంగానే ఉంటాం. కానీ డబ్బులు వచ్చిన తర్వాత ఓకే వచ్చాయిలే అనే విధంగా లైట్ తీసుకుంటాం. కానీ దాన్ని ఎప్పుడైనా ఆ మనీని చూసి ఫీల్ అయ్యి డబ్బులకి థ్యాంక్స్ చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయండి. అండ్ కొంతమంది నిజంగా ఇగ్నోర్ చేస్తారు. అసలు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల ఏంటి, నేను కష్టపడ్డాను సో వచ్చాయి డబ్బులు అనే విధంగా అలాంటి మైండ్ సెట్లో ఉంటారు కదా. కానీ ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్తో మనం ఉంటామో హై వైబ్రేషన్స్తో మనం ఉంటాం. గ్రాటిట్యూడ్ అంటే నథింగ్ బట్ ప్రేమ భావం. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ప్రేమ తత్వం అనేది మనలో ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా అట్రాక్ట్ చేస్తామండి. హై వైబ్రేషన్స్, లవ్కి, గ్రాటిట్యూడ్కి హై వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా జెలసీ ఫీలింగ్లో ఉన్నాము, లేదంటే ఇతరుల సక్సెస్ని చూడలేకపోతున్నాము, అలాంటప్పుడు మనం చాలా లో వైబ్రేషన్స్లో ఉంటాం. జెలసీ కానీ, ఫియర్ కానీ, భయము, ఇన్సెక్యూరిటీ ఇవన్నీ కూడా లో వైబ్రేషన్స్, మనల్ని హై వైబ్రేషన్స్లో ఉంచవు. సో నెగటివ్ ఎమోషన్స్తో ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ ఎలా ఉంటుందండి? సో ప్రతిదానికి లైఫ్లో ఏది జరిగినా కూడా థ్యాంక్ యూ సో మచ్ అని అనుకున్నప్పుడే యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మన సబ్కాన్షియస్ మైండ్లో మొత్తం నెగటివ్ పెట్టుకున్నప్పుడు దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి, రిలీజ్ చేసుకోవాలి. అలాంటప్పుడే లైఫ్లో ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా అది నా కోసమే అయ్యింది, నేను దీని నుంచి ఏదో ఒక లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అవుతామండి. అండ్ ఈ ప్రాసెస్లో నేచర్తో కూడా కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. సో మనం నేచర్లో ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తూ ఉంటామో భూమికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కరెక్ట్. అలాగే నేచర్, ప్రకృతికి మనం కనెక్ట్ అవ్వాలి అంటే ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో న్యాచురల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం సన్ ఎనర్జీని తీసుకుంటున్నామా? అసలు ప్రతి ఒక్కరూ నిజంగా సన్లో నిలబడేంత టైం కూడా లేదు, ఆ సన్ ఎనర్జీని తీసుకునే టైం లేదు. హడావిడిగా పొద్దున లేస్తాం, ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాం, రాగానే మళ్ళీ రొటీన్. సో దాంతోనే మెకానికల్ లైఫ్ అయిపోయింది కదా, నేచర్లో స్పెండ్ చేయట్లేదు. సో కొద్దిసేపు అండి చెప్పులు లేకుండా మనం గ్రౌండ్ పైన నడిచినప్పుడు ఎర్త్కి, మదర్ ఎర్త్కి కనెక్ట్ అవుతాం. అండ్ అదేవిధంగా మనం సన్లైట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ అలా పాసిబిలిటీ లేనప్పుడు జస్ట్ మనం కళ్ళు మూసుకొని సన్ని విజువలైజ్ చేసుకుని సన్ ఎనర్జీ తీసుకుంటున్నట్టుగా మనం అలా భావించినా కూడా జవేరియా గారు అద్భుతంగా సన్ ఎనర్జీని మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనం అలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ తాగుతూ ఉంటాం. వాటర్ తాగినప్పుడు నార్మల్గా తాగేస్తుంటాం. కానీ గ్రాటిట్యూడ్ అని చెప్పుకున్నప్పుడు, థ్యాంక్ యూ అని చెప్పుకున్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్స్ వాటర్ ద్వారా మన బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. బికాస్ 70% మన బాడీలో వాటరే కదా. సో అఫర్మేషన్ లాగా ఏదైనా లైఫ్లో ఏం కావాలి అనుకున్నా కూడా అఫర్మేషన్ ద్వారా మనము వాటర్ తాగేటప్పుడు, వాటర్కి చెప్పుకొని తాగినప్పుడు కొన్ని సందర్భాల్లో అఫర్మేషన్ గుర్తుకు రాదు, అఫర్మేషన్ అసలు పలికే టైం కూడా ఉండదు. అలాంటప్పుడు అసలు నేను ఏది పలకలేను, ఆ గుర్తుకు కూడా రాదు. అలాంటప్పుడు ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ ఉందా? యా, డెఫినెట్లీ జవేరియా గారు. మనము ఏదైనా అఫర్మేషన్ మీకు గుర్తు రాలేదు, వాటర్ తాగుతున్నప్పుడు జస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోండి, ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి.
ఎంతో వండర్ఫుల్గా ఉంటుంది. సో వాటర్కి అబ్జర్వ్ చేసుకునే క్వాలిటీ ఉంది, మెమొరీని హోల్డ్ చేస్తుంది వాటర్. సో అలాంటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పుకున్నా కూడా వండర్ఫుల్. ఆ వాటర్ తాగినప్పుడు ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి. అండ్ అదేవిధంగా మనం జీబూ సింబల్స్లో గ్రాటిట్యూడ్ సింబల్ కూడా ఉంటుందండి. సో నేను ఆ సింబల్ కూడా మీకు వేసి చూపిస్తాను. ఎస్ మ్యామ్. సో గ్రాటిట్యూడ్ సింబల్ మనం ఇలా వేసుకుంటామండి. సో ఇది గ్రాటిట్యూడ్ సింబల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఈ సింబల్ అంటే ఇది మీరు స్టార్టింగ్ కింద నుంచి స్టార్ట్ చేసి పైకి వెళ్ళారా మ్యామ్, లేకపోతే? ఇలా ఓకే. ఇలా అని ఇలా వేసుకోవచ్చు మనం గ్రాటిట్యూడ్ సింబల్. ఓకే. సో సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే ఆ సింబల్ యూజ్ చేస్తామో దీని యొక్క ఎనర్జీ మన సబ్ కాన్షియస్ మైండ్ పైన పడుతుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఏదైతే మన కోరిక ఉందో అది మనలోకి ఆ ఎనర్జీ మనం తీసుకుంటాం. సో మన ద్వారానే బయట మనం చూస్తూ ఉన్నాము అంటే అది ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఎప్పుడు కూడా మనతో మనం కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క వైబ్రేషన్, మన ఆరా అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన కోరిక ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది, రియాలిటీగా మారుతుంది అనమాట. సో ఈ గ్రాటిట్యూడ్ సింబల్ మనం వాటర్ తాగినా కూడా జవేరియా గారు జస్ట్ ఇలా మనం ఈ పేపర్ ఇలా పెట్టేసి గ్రాటిట్యూడ్ సింబల్ వేసి ఇలా వాటర్ మనము పెట్టుకొని గ్లాస్లో కానీ వాటర్ బాటిల్ పైన కానీ ఇలా పెట్టుకున్న ఫోమ్ చేసుకున్న గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ వాటర్ అని చెప్పుకున్నా కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో ఛార్జ్ అవుతాయి అన్నమాట వాటర్. ఈ సింబల్ వేసుకున్నప్పుడు ఛార్జ్డ్ వాటర్ తాగినట్టే మనం. సో మనం కొన్ని హోలీ వాటర్ చెప్తూ ఉంటాం, గంగా జలం అని చెప్తూ ఉంటాం. ఎక్కడెక్కడో పుష్కరాలకు వెళ్ళి ఆ వాటర్ తీసుకొస్తూ ఉంటారు. సో అలాంటి హోలీ వాటర్ మనకు అవ్వాలి అంటే ఇలా గ్రాటిట్యూడ్ సింబల్ పెట్టుకొని ఈ వాటర్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ. సో మనం ఏదైతే అనుకుంటామో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా ఈ వాటర్ ద్వారా వెళ్ళటం జరుగుతుంది అనమాట. సో గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మనము నేచర్కి కనెక్ట్ అవ్వాలి అన్నా కూడా మూన్ ఎనర్జీస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మూన్ అంటే నార్మల్గా ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే, అమావాస్య, పౌర్ణమికి హై ఎనర్జీ ఉంటుందని చెప్పుకుంటాం కదా. సో వాటర్ని మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మూన్ వాటర్ ఒక బాటిల్లో మనము వాటర్ పెట్టేసి, అంటే ఎక్కడైతే మూన్ దాని యొక్క కిరణాలు వస్తూ ఉంటాయో అక్కడ పెట్టుకొని ఓవర్ నైట్ మనం పెట్టేసి బాల్కనీలో కానీ అక్కడ ఎక్కడైతే చంద్రుడు పడుతూ ఉంటాడో అక్కడ మనం పెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ని మనం తీసుకోవచ్చు, తాగొచ్చు అనమాట. సో అది నిజంగా మనం ఎక్కడన్నా వాటర్ స్టోరేజ్ పెట్టుకున్నా కూడా ఈ వాటర్ దాంట్లో కొన్ని పోసినా కూడా ఓకే. అండ్ ఆ వాటర్ తో మనము కొన్ని బకెట్ లో ఆ వాటర్ కొన్ని పోసి స్నానం చేసినా కూడా మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ అవ్వటం జరుగుతుంది. సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు వాటర్ ద్వారా. బికాస్ ఇవన్నీ కూడా మనకి 5 ఎలిమెంట్స్, పంచభూతాలు. సో ఈ వాటర్ అలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీటి త్రూ నాకేంటి అర్థమైందంటే నేచర్కి చాలా కనెక్ట్ అవుతున్నాం. సో నేచర్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు ఆటోమేటికలీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేనా మ్యామ్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏదైతే మన ఫీలింగ్స్ ఉన్నాయో, మన ఫీలింగ్స్ సపోజ్ డబ్బులు లేవు అని మనం బాధపడినాం, ఆ ఫీలింగ్ ఎక్కడ వెళ్తుంది అంటే మన స్వాదిష్టాన చక్రాలో వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. సో మన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలాంటివి ఉన్నా, మీకు రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం ఉందా, జాబ్ రావట్లేదా, బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదా, ఇవన్నీ కూడా ఫీలింగ్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవునా? ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా వెళ్ళి మన స్వాదిష్టాన చక్రాలో స్టక్ అయిపోతూ ఉంటాయి, స్టక్డ్ ఎనర్జీ. సో మన ఎనర్జీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఫ్లో అవ్వట్లేదు. సో ఆ స్టక్ ఎనర్జీ ఉన్నప్పుడు మనం ఆకర్షించలేకపోతూ ఉంటాం మనం ఏది కావాలన్నా కూడా. సో ఎప్పుడైతే ఈ వాటర్ ద్వారా ఆ క్లియరెన్స్ మనం చేసుకున్నాం అనుకోండి, స్వాదిష్టాన చక్ర వాటర్ ఎలిమెంట్, కరెక్ట్, మనం రూట్ చక్ర చెప్పుకుంటాం. సో భూమి ఎర్త్ ఎలిమెంట్, అలాగే స్వాదిష్టాన వాటర్ ఎలిమెంట్, మణిపూర చక్ర ఫైర్ ఎలిమెంట్. అలా ఆ ఎలిమెంట్స్తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి చేసుకుంటామో ఆ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటర్ అనేది చాలా మ్యాజికల్ ఎలిమెంట్ అండి, మనం ఏదైనా కూడా అట్రాక్ట్ చేయొచ్చు. గ్రేట్ థింగ్ మ్యామ్. సో ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా మ్యామ్? సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారండి. సో మనకి నార్మల్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ చక్రాస్ రిలేటెడ్ ఎలా మనం క్లియరెన్స్ చేసుకోవాలి ఎనర్జీ, అండ్ జీబూ సింబల్స్ ద్వారా మన లైఫ్లోకి ఏది కావాలన్నా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. జవేరియా గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.